వెల్కమ్ టు మధుబోయిన బ్లాగ్స్. ఈరోజు విశేషం చెప్పాను కదా, నేను మొన్న ఉండి లెక్కింపు అయింది. అయితే ఇవాళ తిరుపతికి వెళ్తున్నాం అన్నమాట. 7 Hills ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాము. ఇక్కడ మా మామయ్య కూర్చున్నారు, మా అమ్మ, మా పాప, మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అండి, మా వదిన రోహిణి ఐజయ్ వాళ్ళ పిల్లలండి, మా అన్నయ్య వాళ్ళ పాప. ఇదిగో వీడు వచ్చేసేమో మా అన్నయ్య వాళ్ళ బాబు, ట్విన్స్ వీళ్ళిద్దరు. మా నాన్న హాయ్ జై, మా హస్బెండ్ అండి. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు. ఇక మా లగేజ్లు అండి ఇవన్నీ మా లగేజెస్. ప్యాకింగ్ ఇంకా లగేజెస్ కొంచెం అక్కడ ఉన్నాయి. అయితే వీళ్ళు ఎప్పుడు ఇద్దరు బిజీగా ఉంటారండి, మా అమ్మ వాళ్ళ తమ్ముడు, మా మేడ్ మామయ్య. సరే, మళ్ళీ మనం ట్రైన్లో కలుద్దాం. ఓకే, బాయ్. అమ్మా లేవా, లేచావా? లేయి తప్పునా. గుడ్ మార్నింగ్. లేవు వెళ్దాం, తిరుపతి వస్తాం. గుడ్ మార్నింగ్ మామయ్య. మామ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాకి. సారీ, నేను రాను పో. ఇది కూడా తీసుకురా వస్తా. అది అన్నీ కూడా అదిగా నేను ఎవరు నిలబెట్టేసినారు. అక్కడ కొండలు ఉన్నాయి చూడండి. అంటే తిరుపతికి కొంచెం దగ్గరలో ఉన్నాం అనుకుంటా. ఏ చాకి ఏడికి పోతున్నాం? తిరుపతికా? నాని ఊళ్ళకి పోయింది. పద వెళ్దాం, పదమ్మా. నేను కూడా వస్తాను. ఆడికే వా, ఇక్కడ మంచిగా పడతలేదు నాకు. సో గాయ్స్, ఇప్పుడైతే వచ్చినాం. అదే మాది రూమ్. ఒక్క నిమిషం. సో ఇది 2 rooms అయితే బుక్ అయినాయి మాకు. ఇది నెక్స్ట్ బ్లాగ్.
సో గాయస్ ఇది షాపింగ్స్ అవన్నీ ఇవి షాపింగ్స్ అనమాట. ఇక్కడ నుంచి మేము రెడ్డి భవన్కి వెళ్తున్నాం, రూమ్స్కి వెళ్తున్నాం. రూమ్స్ ఫస్ట్లో నేను చూపించాను కదా, అదే ఇవే షాపింగ్స్. ఇక్కడ మేము రేపు వచ్చి షాపింగ్ చేస్తాం. ఇంత నైట్ ఎందుకని చెప్పి, ఇంత నైట్ కూడా ఇంతమంది జనాలు ఉన్నారు. సో రెడ్డి భవన్స్కి వెళ్తున్నాం మేము. టైం మళ్ళీ చూస్తాను. ఇదే రెడ్డి భవన్స్. రెడ్డి భవన్స్ ఏమంటారు, రూమ్స్. నౌ ఇట్స్ గోయింగ్ అప్ అనమాట. మనం వెళ్దాం. లిఫ్ట్లో రూమ్కి వెళ్తున్నాం. వాళ్ళు వస్తున్నారు. ఇట్లా నేను ఇది వ్లాగ్. ఇంతమంది ఉందమ్మా. లోపలికి మన టౌన్లోకి ఇట్లా రావాలంటే 1000 రూపాయలతోనే బైక్ చేసిన అగ్గుండు ఫస్ట్ ఓనర్ అగ్గుండు ఓనర్ మీడియం ఏ కాదు 50 దొరకవా అందరినీ ఇదే హాల్ అనమాట. మేమైతే పడిపోయినాం చాలా టైర్డ్ అయ్యి. మమ్మీ దగ్గర ఉంది ఒకటి, అక్క దగ్గర ఇది కాదు. మీకు చూపించా కదా రూమ్స్. ఓకే గాయస్, మళ్ళీ తినేటప్పుడు చూపిస్తా. ఓకే లెట్స్ గో. చాకి అమ్మమ్మ రెడ్డి భవన్స్ రైల్వే దగ్గర 5 కిలోమీటర్స్ ఉంటుందంట. చాలా నీట్గా ఉంటాయి, చల్లగా ఉంది ఇట్లా. ఓకే గాయస్, మా లగేజ్ గోవిందా గోవిందా. దర్శనం అయితే మస్తు అయింది మాకు.